వరంగల్ భద్రకాళి ఆలయం సమీపంలో చేరబండ రాజనగర్ కాలనీవాసుల ఆందోళన కొనసాగుతుంది. ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాలనీలో నివసించని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని మండిపడ్డారు. 23 ఏళ్లుగా నివసిస్తున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పక్కా ఇల్లు నిర్మించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ 19వ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మమ్మల్ని వేసుకునేకుండా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అయినా తెగించి మేము వేసుకున్నాము. 2003లోనే ఇక్కడ మా కాలనీ అనేది ఏర్పాటు చేరబండ రాజనగర్ కాలనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2008లో పట్టాలు రద్దయినాయని చెప్పేసి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఆఫీసర్ల ముందరికి వచ్చి అందరి ముందరికి వచ్చి చెప్తున్నారు. మరి పట్టాలు రద్దయిన తర్వాత మళ్ళీ ఖాళీ జాగాలకు పట్టాలు ఎక్కంచెలు వచ్చినాయి. మీరు ఎట్లా ఇచ్చిండ్రు పట్టాలు? వాళ్ళకు మొత్తం 155 మందికి కానీ పట్టాలు ఇచ్చినప్పుడు 17 మందికే మీరు ఎట్లా ఇల్లు అలా చేసిండ్రు? ఇక్కడ కట్టుకుని ఉన్న వాళ్ళు 2003 నుంచి నివాసం ఉంటున్నాం మేము. ఇక్కడ పాముల తేలాల విష జంతువులతోని కూడా సావాసం చేసుకుంటూ బతుకుతున్నాం మేము. మమ్మల్ని కనీసం గుర్తించకుండా కనీసం ఈ ఫ్లాట్ మరి వీళ్ళదేనా కాదా అని చెప్పి వచ్చిన ఎంఆర్ఓ అధికారులు కూడా ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళకు వాళ్ళే డిసైడ్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఎమ్మెల్యే చేసిన సూచనల ప్రకారం చేసుకొని ఎవరైతే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే డబుల్ బెడ్రూమ్కి అర్హులు కాదో వాళ్ళనే తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తానమని చెప్పి షో చేసుకుంటారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు ఇచ్చిన ఈ 17 మందిలో ఏ ఒక్కరు కూడా ఆ డబుల్ బెడ్రూమ్కి అర్హులు కాదు. వాళ్ళు ఇక్కడ నివాసమే లేని వాళ్ళు ఎవరు కూడా. మీరు కావాలంటే వాళ్ళు కట్టుకుని ఇల్లు కూడా చూపిస్తాం మేము. ఒకసారి మీరు రీకార్డ్ తీసుకోండి. అందులో మనుషులు ఉండే ఇల్లు లెక్క ఉంటే కనుక అవి దేనికంటే మేము దానుకుంటాం. అసలు వాళ్ళు ఇక్కడ కానే కాదు, వాళ్ళు మాతో పాటు కాదు. వాళ్ళ ఒక్క మూలకు కోనగా గోడకు గుట్ట కానుకొని మరీ ఉన్నాము. ఇది గుడికి అడ్డు ఉన్నదా? అడ్డు లేదు కదా. గుడికి అభివృద్ధిగా అడ్డుగా ఎక్కడున్నాం మేము? గుడికి దారి చేసిండే మేము. గుడికి దారి చేసిన వాళ్ళను పక్కకు నూకేసి మీరు ఎక్కడన్నా సాగుండి మాకు గుడికి అభివృద్ధి కావాలని అన్నప్పుడు సరే నీకు ఈ ల్యాండ్ కావాలన్నప్పుడు మా దగ్గరికి ఎట్లా వచ్చి మాట్లాడాలి? మేము అయ్యా బాంచనా అని నాగిరెడ్డి దగ్గర పోయినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడాలి? వాటరే కట్ అయినాయి, రేపు కరెంటు కూడా కట్ అవుతుంది. ఇక నైట్ పోలీసు వాళ్ళు వస్తారు, కుక్లింగ్ వస్తుంది. ఇవా మమ్మల్ని భయపట్టించుడు. నీకు ఈ ల్యాండ్ కావాలన్నప్పుడు మా దగ్గర రావాలి, నువ్వు మా ఏరియాకి రావాలి, మా గుడిచాలకు రావాలి. వచ్చినావా? ఒక్కనాడన్నా నువ్వు గెలిచినావు, గుడికి పోయినావు. మరి గుడికి పోయినప్పుడన్నా మరి ఇక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళు కూడా ఓట్లయితేనే నేను గెలిచిన అని ఒక్కనాడన్నా మరి ఇటు వచ్చినావా? వచ్చి మమ్మల్ని పలకరించినావా? మరి ఏంటిదమ్మా మీ సమస్య ఏంటి? సరే మేము తప్పయ్యా, మేము గుడికి దారి చేసినందుకు, ఇంత డెవలపింగ్ చేసినందుకు మరి ఒక గుట్ట కొట్టి చూపెట్టలేదు. మరి మాకు గుడికి డెవలప్మెంట్ కరెక్టే, గుట్టని సాఫ్